నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు రుక్మాంగదరావు గారు. వారిని అడిగి అసలు తంత్ర జ్యోతిష్యం అంటే ఏంటి, ఇది ఏ విధంగా దీని మీద నమ్మకం పెట్టుకోవాలి, అసలు దీని గురించి ఏ విధంగా తెలుసుకోవాలి, ఇది మనకు అసలు ఏం నేర్పిస్తుంది, ఈ అంశాల గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. రుక్మాంగదర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఏంటి ఈ తంత్ర జ్యోతిష్యం, అసలు అంటే ఏంటి, ఇది మన లైఫ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తంత్రం అనగానే తంత్రాలు, తాంత్రిక విద్య ఇట్లాంటివి ఆలోచనలోకి వచ్చేస్తాయి వెంటనే. సో ఈ నేపథ్యంలో అసలు తంత్ర జ్యోతిష్యం మనకి ఏం నేర్పించడానికి వస్తుంది, అసలు ఏం చెప్తుంది, ఏం తెలియపరచడానికి వచ్చిందంటారు? ముందుగా తంత్రము అంటే ఏమో దాని వివరం తెలుసుకుందాము. తంత్రము అనేది ఇప్పుడు తంతు, తంత్రము, తాంత్రికము, ఇది 3 దశలు. తంతు అంటే మన ఇంట్లో ఒక చిన్న నామకరణము, అన్నప్రాసన, ఇవన్నీ తంతు అంటారు. ఆ తంతు ముగిచేయండమ్మా, వేరే పనులనే చూసుకోవాలంటే ఉంటారు. ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ని తంతు అంటారు. అదేవిధంగా తంతు అంటే ఒక దారం అని కూడా వస్తుంది. అంటే ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొంతమందికి కొన్ని నిష్ట పెట్టి వాళ్ళందరికీ ఒక దారం కడతారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయారు వాళ్ళు ఆ టీం, ఆ ప్రోగ్రామ్ చేసేటువంటి వ్యక్తులు అనమాట. అది సింబల్ వాళ్ళకు. అది ఒక ప్రముఖమైన వ్యక్తి, మీరంతా కూడా ఇందుకోసం నియమించబడ్డ వాళ్ళు, ఈ ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేటర్స్ మీరని చెప్పి కడతాడు. అంటే వాళ్ళు నియమనిష్టలతో ఆ ప్రోగ్రామ్ ఏదనుకుంటారు, ఆ తంతు అంతా ముగిసిన తర్వాత ఆ దారం ఇప్పుతారు. ఇది ముగిసింది తంతు అని ఆ దారం ఇప్పుతారు. ఇది తంతు అనే దానికి మనకు తెలిసినటువంటి విధానం. తంత్రము అంటే కొన్ని రకాల ప్రత్యేకమైన వస్తువుల కలయిక. ఓకే. ఇప్పుడు మనకు కూర కావాలంటే మిరపకాయలు, పప్పు, ఉప్పు, కరివేపాకు, ఆయిల్, ఇవన్నీ కలుస్తాయి. అదొక తంత్రం. వాటిని కలిపి ఒక వస్తువుని తయారు చేయడం, అదొక తంత్రం. ఇప్పుడు ఇదే విధంగా ఏమి కావాలన్నా కొన్ని రకాల వస్తువుల కలయిక కావాలి. గుడికి వెళ్ళాలంటే ఏం కావాలి? కొబ్బరికాయ, పువ్వులు, పళ్ళు, వాటి పెట్టుకొని పసుపు, కుంకుమ, ఒక బుట్ట, ఇదంతా ఒక తంత్రం. పూజా కార్యక్రమానికి ఏం తంత్రం చేయాలి, ఇది తంత్రం చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కదానికి కొన్ని వస్తువుల కలయికతో చేసేటువంటి పనులే తంత్రాలు అవుతాయి. ఇక తాంత్రికము అంటే నిర్జన ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, శ్మశానాల్లో, సముద్ర తీరాల్లో, అటవీ ప్రాంతాల్లో, ఏకాంత ప్రాంతాల్లో చేసేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి పూజా కార్యక్రమాలు తాంత్రికాలు ఉంటారు. దానికి బ్లాక్ మ్యాజిక్స్ అని, చేతబడులని, చిల్లంగిలని, బాణామతులని, క్షుద్ర పూజలని. తాంత్రికముకి సమాజంతో పని లేదు. వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు తాంత్రికులు. వాళ్ళు మంచి కూడా చేస్తారు, కానీ వాళ్ళు చెడు చేసే వాళ్ళ విధంగా ముద్రించబడ్డారు. తాంత్రికాలు మంచివే, కానీ అవి నిర్జన ప్రదేశంలో వాళ్ళు శబ్దాలు చేస్తూ, శంఖాలు ఊత్తూ, ముగ్గులు వేసి అక్కడ దేవతా ఆవాహన చేస్తే అప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవత వస్తుంది. నీళ్ళ నుంచో, ఆకాశంలోంచో, పర్వతం పైనుంచో వస్తుంది. అవి పిడుగుపాటు పడినంత వేగంగా ఫలితాలు ఇస్తూ ఉంటాయి. దాన్ని చెడు చేయడానికి ఎక్కువగా ఉపయోగించేశారు. పలానా వాడిని చంపేయాలి, వీడిని కొట్టేయాలి, వాడికి యాక్సిడెంట్ అవ్వాలి, వీళ్ళంతా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోవాలి, ఇనే వాటికి విధంగా వాడే విధంగా అయిపోయింది. దాన్ని ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు. యాక్చువల్గా అది వైట్ మ్యాజిక్గానే ఉన్నది, సౌమ్యంగానే ఉంది. దాన్ని ఏం చేశారు, దీంతోనే చెడు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని మొత్తం బ్లాక్ మ్యాజిక్ చేసేసారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అయిపోయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. భయపడిపోతారు. ఇప్పుడు నేను అలాంటివన్నీ అయితే ఇలాంటి వస్తూ నేను రావడం అవసరం లేదు. నేను తంత్ర జ్యోతిషమే నాది. ఎవరెవరు వాళ్ళ తాంత్రికము, ఈ దశలు ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు, వింటా ఉంటే అర్థమైపోయింది కదా. తంత్రాలు మనం చేస్తున్నానే తంత్రాలే. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలి అంటే ఆ పిల్లవాడికి టిఫిన్ పెట్టాలి, యూనిఫామ్ వెళ్ళి, సాక్స్ వేయాలి, చక్కగా టై కట్టాలి, బ్యాగ్ తగిలించాలి. ఇది ఒక తంత్రం. మన స్కూల్కి పంపించే తంత్రం ఇది. ఇంకా దానికి తాంత్రికం అవసరం లేదు మనకి. ఇది ఇలా ఉంటుంది. అంటే సింపుల్గా ఇవేంటంటే మనం చేసుకుంటే మన యొక్క ముఖ్యమైన అవసరాలు, కష్టాలకు, జాతకరీత్యా గ్రహ వ్యతిరేకతలకు, గ్రహ అనుకూలతల కోసము ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని తెలియజేసే విధానమే తంత్ర జ్యోతిష విధానం. ఇక్కడ తాంత్రికం ఉండదు, నిర్జన ప్రదేశాలు చేసే పూజలు అసలు ఉండవు. కాబట్టి మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో తంత్ర జ్యోతిషం అనే టైటిల్తో వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే. ఈ టైటిల్తో ఎవరు కూడా రారు, ఎందుకంటే నా విధానం నాది. రాని వాళ్ళు అంటే వాళ్ళు చేసుకుంటే వాళ్ళ విధానం, వాళ్ళు అన్నీ మంచివే, వాళ్ళు చెప్పే విధానంలో వాళ్ళు పరిష్కారాలు ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు గొప్ప వాళ్ళందరూ నేను ఇచ్చేది నేను ఇస్తున్నాను.
అంతే. కాబట్టి ఈ తంత్ర జ్యోతిషం కూడా ఆసక్తి కలుగుతుంది అందరికి. వాళ్ళు ఏంది ఈ తంత్ర జ్యోతిషం ఏంది, ఈ తంత్ర జ్యోతిషుడు ఎలా ఉంటాడు, ఏంది మంచిడు నన్ను విచిత్రంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, నన్ను కలిసి సంతోషపడుతున్న వాళ్ళు ఉన్నారు, నేను ఇచ్చిన పరిహారాలు చేస్తూ ఆనందపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతానికి. సంవత్సరం కూడా కాలేదు నేను యూట్యూబ్లోకి వచ్చి. నాకు ఇప్పుడు ఎంతోమంది ఆదరణ, ఇంత గుర్తింపు వస్తుంది కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు జ్యోతిష్యం అంటే గ్రహస్థితులు, రాశి ఫలాలు, లేకపోతే వార ఫలాలు, ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. మరి తంత్ర జ్యోతిష్యం కేటగిరీలోకి ఏమొస్తాయి అంటారు? తంత్ర జ్యోతిష్యం వచ్చి ఏం చెప్తుందంటే, ఈ వారఫలం అంటే ఏమి, ఈ వారం మీకు ఎలా ఉంది. తంత్ర జ్యోతిష్యం చెప్తుందంటే నీ జీవితం ఎలా ఉందో చెప్తుంది. వారం ఎలా ఉందో తెలుసుకుంటే రేపు వారం మనం ఉండమా, ఉంటాం కదా. జీవితాంతం దినఫలాలు, వార ఫలాలు అన్నీ మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, సంవత్సర ఫలమే తెలుసుకున్నారు, రేపు సంవత్సరం బతుకమా అంటే తాత్కాలికమైన ఫలితాలు కదా ఇవి. నీ జీవితం ఎలా ఉందో తెలియజేసేది. రాబోయే దశలకు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ ఆలయానికి వెళ్ళాలి, ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారం, తంత్ర పరిహారం 3 చెప్తాం. ఆలయ పరిహారం, ఏ ఆలయానికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా ఆడ మీరు బిహేవ్ చేయాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిహారాలు, ఏమి దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి, ఏ రోజు దానం చేయాలి, అప్పుడు దానం ఇచ్చిన ఫలితం మీరు ఎలా తీసుకోగలుగుతారు. ఇలా ఉంటాయి మా పరిహారాలు. అంటే మేము ఫార్ములా ఇస్తాం, వాళ్ళే చేసుకోవాలి. ఆలయానికి వాళ్ళ బదులు మేము వెళ్ళలేం కదా. మీరు ఈ నక్షత్రం రోజు ఈ ఆలయానికి వెళ్ళి రావాలి, ఈ నక్షత్రం రోజు ఈ తిథి రోజు పలానా ఆలయానికి వెళ్ళి రావాలి. మీరు ఈ గ్రహానికి ఈ విధమైనటువంటి వస్తువులు ఈ విధమైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మీరు దానం ఇవ్వాలి. ఉదాహరణకు శని గ్రహం గురించి అందరూ భయపడిపోతుంటారు. శని అంటేనే ఆయన ఏదో చేసేస్తాడనేసి. శనిగ్రహం అనుకూలత ఏం కావాలని దానికి ఏం చెప్తాం మేము. శనేశ్వరుడు అంటే మన కాళ్ళు, పాదాలు, దానికి వేసే చెప్పులు. చెప్పులు కుట్టే వాళ్ళకు ఏదన్నా ఒక వాటర్ బాటిల్, ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమంటాం. వాళ్ళు గొప్పవాళ్ళు, మనం చేయగలమా పని. శనికారకత్వాన్ని వాళ్ళు జీవన వృత్తిగా తీసుకున్నారు. శనేశ్వరుడు ఆయుధం చీపురు కట్ట. ఆ చీపురు కట్టలు శివాలయానికి దానం ఇవ్వం, కానుక ఇవ్వమంటాం. ఆలయాన్ని శుభ్రం చేస్తామంటే మీ జాతకంలో గ్రహస్థి శుభ్రం అవుతుందా. ఓకే. ఆ చీపురు కట్ట 5 సంవత్సరాలు అరగదు అసలు. ఇన్ని రోజులు కారణం ఎవరయ్యారు, జాతకులు అయ్యారు. శుభ్రమయ్యే కొద్దిగా ఏమవుతుంది, ఇక్కడ శనిగ్రహం అనుకూలం అవుతుంది. ఆయన ఆయుధాన్ని మనం శివాలయానికి ఇచ్చాం. శివాలయానికి ఎందుకు ఇవ్వాలి. భార్య పిల్లలతో ఫ్యామిలీ ఫోటోతో ఉన్న ఏకైక దేవుడు ఆయన. మన కుటుంబం బాగుండాలంటే శివ కుటుంబానికి మనం సేవ చేయాలి. కాబట్టి నెలకు ఆలయానికి ఇస్తే, జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే నల్ల నువ్వులు దానం ఇవ్వండి, లేకపోతే తైలాభిషేకం దానం చేయండి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా. మరి అవి కూడా పరిహారాల కింద చేసుకుంటున్నారు. మేము తంత్రదోష విధానంలో వీటిని తీసుకున్నాం. మా విధానాలు ఎలా ఉంటాయి. శనేశ్వరుడు అంటే చెప్పులు అన్నాను కాబట్టి ఆలయం ముందర చెప్పుల స్టాండ్ కింద ఒక వ్యక్తి ఉంటాడు. వచ్చిన వాళ్ళు చెప్పులు తీసి పెట్టి ఇస్తూ ఉంటాడు. అది డ్యూటీగా మనం ఎంచుకోగలమా. నేను చెప్పుల స్టాండ్లో పని చేసుకుంటే హ్యాపీగా బతుకుంటాను మనం చెప్పగలమా. కానీ అతను ఆ డ్యూటీ చేసి అతని ఫ్యామిలీ సాగుతూ ఉంటాడు. అతనికి ఇవ్వండి 5 రూపాయలు చెప్పులు కంటే 10 రూపాయలు ఇవ్వండి. ఏమైపోయింది, చీపురు కడితే వేసే దోశ 100 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ చెప్పులు తీసుకుని మనం కాపాడి మన టోకెన్ తీసి మనకి ఇచ్చిన వ్యక్తికి ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే ఏమవుతుంది. చెప్పులు లో క్వాలిటీ చెప్పులు ఉంటాయి, చాలా చీప్ క్వాలిటీ. అవి ఎక్కడో చెట్ల కింద పెట్టి రోడ్ల మీద కొంతమంది అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ సాయంత్రం అయితే అన్ని మూటలు కట్టి ఎత్తుకెళ్తూ ఉంటారు. అటువంటి వరకు వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఇబ్బందికరమా. ఇస్తే కాదంటారా, నమస్కారం చేస్తారు వాళ్ళు. అంటే గ్రహస్థితి సరిగా లేని వాళ్ళకి, లేకపోతే ప్రతికూల పరిస్థితులకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే వాళ్ళు, లేకపోతే ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఉండి జీవన శైలి సరిగా లేని వాళ్ళకి ఈ తంత్ర జ్యోతిష్యం అనేది బాగా ఉపయోగపడుతుందంటారా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీధులు ఊడ్చే వాళ్ళు ఉదయం చీపుర్లు ఎత్తుకుని మొత్తం సిటీ ఊడుస్తారు. వాళ్ళని వారం పని చేయకపోతే ఈ సిటీ పరిస్థితి అండి. శుభ్రత, శనేశ్వరుడు అంటే శుభ్రత, శుభ్రత ఆయన. మరి ఆలయానికి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ తీసివ్వండి. ఆలయానికి అభిషేకం చేసిన వాళ్ళు అవుతాం మనం. శివలింగానికి అభిషేకం అందరూ చేస్తారు. ఆలయ అభిషేకానికి మనం ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ ఇస్తే ఆలయానికి మనం కడుగుతున్నాం. ఫలితం ఇంకా ఎలా ఉంటుంది. హాస్పిటల్ అంటే ఆకస్మిక స్థానం. బాగున్నాడు, సడన్గా హాస్పిటల్కి పోతాడు, ఏదో జ్వరం వచ్చు, అక్కడ అందరూ సిక్ అవుతుంటారు. అది అక్కడ బతికి వస్తారు. అదే హాస్పిటల్ ఈక్వల్ టు టెంపుల్. అక్కడ హాస్పిటల్ శుభ్రతకు ఫ్లోర్ క్లీన్స్ తీసేవ్వండి, టాయిలెట్ క్లీన్స్ తీసేవ్వండి, మాప్ స్టిక్స్ తీసేవ్వండి. అక్కడ సిక్ అయిన పేషెంట్స్కి బ్రెడ్, మిల్క్, ఫ్రూట్స్ ఇవ్వండి. శనేశ్వరుడు అంటే బాధే కదా, మనకు కలిగే బాధ శనేశ్వరుడే. మనము ఒక వాటర్, ఒక ఫుడ్ ఇచ్చామంటే ఏదైనా కావచ్చు. వాటర్ అంటే చంద్రుడు, ఫుడ్ అంటే రాహు కూడా వస్తాడు. చంద్ర రాహుల ఫుడ్, వాటర్ అంటే చంద్రుడు. ఈ 2 గ్రహాలను ఏం చేస్తున్నాము, వాటర్, ఫుడ్ రూపంలో 2 గ్రహాలని ఆకలితో ఉన్న వాళ్ళకి, బాధపడుతున్న వాళ్ళకి ఇస్తాము. లోపల కలిగే ఆకలి బాధకు శనికారకుడు, జీర్ణాశయం గురువు కారకుడు. ఈ ఫుడ్ వెళ్ళగానే జీర్ణాశయం ఫుల్ఫిల్ అవుతుంది.
అంటే గురువు ఇంకా ఆవిడ ఆటోమేటిక్గా బాధ తగ్గుతుంది, ఆకలి బాధ తగ్గుతుంది. గురువు శని రిలాక్స్ అయిపోయారా, శని రాహు లోపలికి వెళ్ళారు, గురువు శని రిలాక్స్ అయిపోయారు, సంతోషం కలుగుతుంది నేను తిన్నానని. ఆ సంతోషమే శుక్రుడు. కొంతమంది అసలు ఏమీ తెలియకుండానే ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే బాధల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన వీళ్ళ పరిస్థితికి వచ్చేసరికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. మరి వాళ్ళు చేసేది మంచి పనే, కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రతికూలమైనవి. మరి ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు ఎన్ని గ్రహాలు యాక్టివేట్ ఉన్నాయి? చంద్రుడు, రాహువు, గురువు, శని, శుక్రుడు. ఒక చిన్న అన్నదానం వల్ల 5 గ్రహాలు యాక్టివేట్ అయిపోయినాయి. దీనికి నవగ్రహాలు కూడా పోయి వాటికి అభిషేకం చేయాలనా? అవసరం లేదు. ఆ గ్రహాలను మనము యాక్టివేట్ చేసేసాము. ఇలా ఇచ్చే కొద్దిగా ఏమవుతుంది మనకు? ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళు ఇస్తారు, మేము గ్రహ పరిహారం ఏ గ్రహానికి ఎలా అనేది మేము చెప్తున్నాం. ఈ గ్రహానికి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాం. అది ఫార్ములా. అలా వాళ్ళు ఇవ్వడం లేదు, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ దశరీత్యా ఇప్పుడు శుక్రగ్రహానికి ఒక విధమైన పరిహారం ఉంటుంది, శనికి ఒక విధమైన పరిహారం, బుధుడికి ఒక విధమైన పరిహారం, కుజుడికి ఒక విధమైన పరిహారం, నవగ్రహాలకు 9 రకాల విధానమైనటువంటి విధానాలు ఉంటాయి. ఆ విధానాన్ని మేము చెప్పిస్తాం. ఆ విధానం ప్రకారం చేసుకోవచ్చు, అవుట్పుట్ తీసుకోవచ్చు. ఒకవేళ చేసి వాళ్ళకి రిజల్ట్ రాలేదు అంటే మేము చెప్తే కూడా, ఇంకా రాలేదు గురువుగారు మాకు ఫోన్ చేస్తారు, మీరు చెప్పినట్టే చేశాను, నాకు రిజల్ట్ రాలేదు. ఈ జన్మలో మనం పుట్టాము, ఇప్పుడు అవసరాలకు మనం పరిహారాలు చేస్తున్నాం. గత జన్మలో మనం పుట్టాం కదా, నిన్న అనేది ఉంది కదా, నిన్న మీరు ఉన్నారు కదా, ఈరోజు ఉన్నారు కదా, రేపు ఉంటారు కదా. నిన్న అనేది గత జన్మ, ఈరోజు ఈ జన్మ, రేపు అనేది రేపు రాబోయే జన్మ. ఇలా గత జన్మ, ఈ జన్మ, రేపు జన్మ. అలా మనం ఎన్ని జన్మల్లో ఎత్తుంటామో, ఎన్ని ఊర్లలో పుట్టుంటామో, ఎన్ని శ్మశానాలు మన శరీరంలో ఉంటే మనకు తెలుసా? అక్కడ కూడా స్కూల్ ఉంటుంది, బంధువులు ఉంటారు, మనకు తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు ఈ జన్మల వరకు మనకు గుర్తుంది, తెలియదు. పోయిన వారం మీరు ఏ కూర తిన్నారు, ఎన్ని కూరలు తిన్నారు చెప్పండి, ఏం కూర తిన్నారు చెప్పండి. పప్పు, పులుసు ఇలాంటివి చెప్తారు. చెప్తారు, కరెక్ట్గా చెప్పాలి. పోయిన వారం చేసిన కూరే గుర్తుంటే గత జన్మలో చేసినట్టు గుర్తుంటుంది. కానీ ఆ జన్మల్లో మనకు మనము తీర్చకుండా కొన్ని కార్లు మిగిలిపోయి ఉంటాయి. అవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన పెండింగ్ ఫైల్స్లో ఉంటాయి. ఇప్పుడు చేసే పరిహారము మనం ఇప్పుడు ఉన్నట్టు కష్టాన్ని చేస్తాం. ఇదేం చేస్తున్నా, ఆర్డర్గా సీరియల్గా అక్కడి నుంచి తీసుకుంటుంది బర్నింగ్ చేయడానికి పరిహారం. నీ పాత బాగా తీర్చేస్తే నీ కొత్త సమస్య కంటే మళ్ళీ తీరుస్తానంటుంది. యూనివర్సల్ లా అలా ఉంటుంది, అది అస్తవ్యస్తంగా ఉండదు. గత జన్మ కర్మను మెల్ట్ చేస్తుంది. ఇలా చేయగా 1 days 0 అవుతుంది. కానీ ఎన్నాళ్ళు ఇలా చేసుకుంటూ రావాలి అని మనిషి వాళ్ళ కర్మ తీవ్రతను బట్టి 1 monthకి ఒకరు రావచ్చు, 1 week ఒకరికి రావచ్చు. వాళ్ళ కర్మ తీవ్రత బట్టి అందరికి ఈక్వల్ చార్ట్ ఉండదు కదా. అంటే ఇప్పుడు పుట్టిన సంవత్సరము, తేదీ, సమయము దీన్ని బట్టి మన జాతకం ఎలా ఉందో చెప్తారు. బాగుంది. మరి కిందటి జన్మలో మనం ఏమయ్యామో, ఎలా పుట్టామో, ఎలా పెరిగామో ఏమీ తెలియదు. ఆ కర్మల్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుందండి? అదే ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామ కర్మ అని 3 మనకు చెప్తున్నారు పెద్దలు. ప్రారంభ కర్మ అంటే అది వదిలేసిన బాణం. అది విడిచిన బాణము, గడిచిన క్షణము, నోట జారిన మాట, నేల కొలిగిన పాలు తిరిగి తీసుకోలేము. అది వదిలేసింది, దాన్ని అనుభవించాల్సిందే. దాన్ని అనుభవించాలంటే మనం తప్పించుకోలేము. ఇక్కడ పరిహారం చేస్తాము. పరిహారం చేస్తే దాన్ని అనుభవించుకుంటూ పోతామా? అనుభవిస్తాము. దేవుని ప్రార్థిస్తే ఏమవుతుంది? దేవుడు కూడా కర్మ తీర్చలేడు కదా. ఎవరి కర్మ దేవుడు కూడా తీర్చలేంటారు కదా. కానీ దేవుని ఆరాధించాలి. ఆరాధిస్తే ఏమవుతుంది? ఆయన పాము అనేదాన్ని తేలుగా మారుస్తాడు, తీవ్రత తగ్గిస్తాడు, డిస్కౌంట్ తీయిస్తాడు. పెద్ద కష్టాన్ని చిన్న కష్టం రూపంలోకి మారుస్తాడు. దాన్ని ఎదుర్కొనే శక్తిని మనకు పెంచి అక్కడ దాని తీవ్రతను తగ్గిస్తాడు. లేదు ఏదో ఎట్టుంటాడు జరగంటే పామే వస్తుంది, లేదు వాళ్ళ బంధువులంతా కూడా వస్తారు. అప్పుడు మనం పరుగులు ఎత్తాల్సి వస్తుంది. అందుకే పరిహారాలు. కాబట్టి అది తెలిపేదే తంత్రజ్యోతిషం. ఈ వివరణ క్లియర్గా ఇస్తాం మేము. ఇలా ఉంటుంది కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని. కాబట్టి ఇప్పుడు ఇలా చేసుకునే కొద్దిగా ఏమవుతుంది, మనకు నేను చెప్పే జ్యోతిష్యం వల్ల ఎవరికి మంచి జరగదు, కానీ చెడ్డ జరగకుండా ఆగిపోతుంది. అదేం లెక్కండి, చెడ్డ జరగడం ఆగిపోతే మీదంతా మంచే కదా. మనకు జరుగుతున్న ఆటంకాలను ఆపేసామంటే మళ్ళీ ఆటంకం లేనప్పుడు మీరు మీ తెలివితేటలతో మీరు చెన్నై చేసుకోగలరు. ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ తెలివితేటలకు తగినటువంటి మెటీరియల్ కావడం లేదు, వాళ్ళ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ప్రయత్నాలు నార్మల్గా ఉండటం కాదు, ఎదగటం కావాలి కదా. అదే ప్రయత్నం అనేది లేకపోతే ప్రపంచం లేదు. ప్రతి ఒక్కరు ప్రయత్నించడం ఆపేస్తే ఈరోజు ప్రొడక్షన్ లేదు. ఈ ప్రయత్నం చేసి రిజల్ట్ లేదన్నప్పుడు దానికి ఉన్న ఆటంకాలని మేము దైవికంగా పరిహారాల రూపంలో, దేవతారాధన రూపంలో చెప్తున్నప్పుడు అది కరెక్షన్ అవుతుంది. సార్ అప్పుడు మేము చేసినప్పుడు 7 వారాలు చేసాము, బాగానే ఉంది, ఇప్పుడు మాకు మూమెంట్స్ వస్తున్నాయి, నేను ఫోన్ చేసి ఎత్తనవాడు ఫోన్ చేసి ఎత్తున్నాడు, నన్ను ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నవాడు చెప్తే వింటున్నాడు అనే విధంగా స్టార్ట్ అవుతుంది. మార్పులు తెలుస్తున్నాయని వాళ్ళే చెప్తారు. అది అప్పుడు ఏమవుతుంది, ఏదైనా
నష్టము 1 నుంచి స్టార్ట్ అవుతుంది, లాభం 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సీరియల్ ప్రకారం అవుతుంది. ఒకే రోజు ₹1,00,000 అప్పు అయిపోరు. ఆడ 1,00,000 ఈడ 1,00,000 ఈడ 2,00,000 అంటూనే అది పెద్దదవుతుంది. పరిహారం కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. మార్పులు అలా చేయంగా తెలిసిన తర్వాత ఏమవుతుంది, పలానా చేస్తే మనకు మంచి జరుగుతుందని తెలిసిన తర్వాత దాన్ని ఎక్కువ చేయాలి. ఇప్పుడు మేము చెప్పించేదేమి 108 ప్రదర్శనలు చెయ్యి, పలానా రాయే పెట్టుకో, పలానా హోమే చేస్తేనే నోటీస్ బోర్డు ఏమైనా పెట్టాడు భగవంతుడు ఏమన్నా ఇన్ని వేల రూపాయలు పూజ చేస్తే నేను అనుగ్రహిస్తానేసి లేదు కదా. మేము చెప్పిస్తున్నాం, వ్యక్తిగతంగా చెప్పిస్తున్నాం, ఆలయపరంగా చెప్పిస్తున్నాం, ఆలోచనల్లో మార్పులు తెచ్చిస్తున్నాం, ధైర్యాన్ని ఇస్తున్నాం, స్థైర్యాన్ని ఇస్తున్నాం. మళ్ళీ జ్యోతిషం మీద ఆధారపడదని కూడా చెప్తాను నేను. కావాల్సిన లైఫ్ టైం కావాల్సిన పరిహారాన్ని తెలుసుకో. పలానా దశలో నీకు ఈ విధంగా సమస్య వస్తుంది, ఆ దశ యాక్టివేట్ కావాలంటే ఇప్పుడే పరిహారం చెప్తున్నాను, బుధ మహాదశ వచ్చినప్పుడు అని మేము ఇచ్చేస్తాం. 70, 75, 80 సంవత్సరాల వరకు ఇచ్చేస్తాం. ప్రతి దశని యాక్టివేట్ చేసుకోవాలంటే దేవతా పరిహారం, వ్యక్తిగత పరిహారాలు చెప్పేస్తాము. మళ్ళీ నెలకోసారి నాకేంటి ఫీజు వేయాలి, అవసరం లేదు. అంటే మీ దగ్గర ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని తంత్ర జ్యోతిష్యం ద్వారా పరిహారాలు చేయించుకుంటే మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదంటారు. అవసరం ఏముంది అసలు? మళ్ళీ ఎందుకు? నేను నెలకోసారి నా దగ్గర రావాలని ఆలోచిస్తే నేను స్వార్థంగా ఆలోచించినట్టే. అంటే నన్ను సాకేదానికి వాళ్ళు నా దగ్గర జ్యోతిష్యం చెప్పుకున్నట్టే కదా. నెల నాకు ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు. మీరు లైఫ్ టైం పరిహారాలు చెప్తున్నాను. చేసుకోకపోతే నాకు సంబంధం లేదు. చేసుకొని వాళ్ళు కంటిన్యూ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థితిగతులు మార్చుకుంటాయి. దాన్ని బట్టి వీళ్ళ గ్రహస్థితి కూడా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో తంత్ర జ్యోతిష్యం ఎలా వర్కౌట్ అవుతుందంటారు? ఇప్పుడు ఈరోజు గోచారం వారఫలం చెప్తారు. వారఫలం ఎవరికి పనిచేయదు, అసలు పనిచేయదు. ఇప్పుడు పుట్టిన వ్యక్తికి ఈరోజు గ్రహస్థితి బట్టి ఇప్పటి నుంచి ఎలా బతుకుతాడో చెప్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడో పుట్టిపోయారు, మీ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది, మీ చార్ట్ ప్రిపేర్డ్. మళ్ళీ ఈరోజు వారఫలం మీకు ఎందుకు? మీ జన్మ జాతకం బట్టి మీ లైఫ్ ఉంటుంది. మధ్యలో వారఫలం తీసుకుని ఒక వారఫలం తీసుకుని మీరు ఏం సాధిస్తారు? వారం అంటే ఎన్ని రోజులు? 8 రోజులు అనుకుందాం. 4 రోజులు రాత్రి, 4 రోజులు పగలు. దాంట్లో పండ్లు తోవడానికి, టిఫిన్ చేయడానికి ఇంకో 2 రోజులు పోతుంది. ఈ 2 రోజులు మీరు సాధించేది ఉంది? జీవిత ఫలం తీసుకోవాలి. మీరు పుట్టినప్పుడు యూనివర్స్లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, దాన్ని బట్టి ఏ గ్రహం ఏ డిగ్రీలో ఉంది, ఏ గ్రహం వక్రించింది, ఏ గ్రహం శత్రుస్థానంలో ఉంది, ఏ గ్రహం నీచబట్టింది, ఏ దశలో మీరు పుట్టారు, దీన్ని బట్టి మీ లైఫ్ చార్ట్ తెలుస్తుంది. సో దినఫలాలు వారఫలాలు కాదు, జీవిత ఫలం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే అదే ప్రతి ఒక్కరికి అవసరం. అదే ఇప్పుడు వారఫలం అంటే ఈరోజు గ్రహస్థితి, ఇప్పుడు పుట్టిన వాళ్ళు లైఫ్ టైం ఎలా బతుకుతారు, వాళ్ళ చార్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. 700 కోట్ల జనాభా ఉన్నారు, 700 కోట్ల జాతకాలు ఉన్నాయి ప్రపంచంలో. ఇంకో 100 కోట్లు పుడతారు, 100 కోట్ల జాతకాలు వస్తాయి. ఒకరి జాతకం ఇంకొకరి జాతకం ఉండదు. ఇప్పుడు మీ వేలిముద్ర, మీ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ మీ వేలిముద్ర ఉంటుందా? మీ పేరు పెట్టుకుని వేస్తారు. వాళ్ళందరికీ ఈ ఫింగర్ ప్రింట్ ఒకటే అలాగ ఉంటుందా? ఉండదు కదా. మరి జాతకం కూడా అంతే. అవును, ఎవరి జాతకం వాళ్ళది. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ ఈ వారం అద్భుతం రాజయోగం చూసిన ఎలా చెప్పాలి? అంటే సుజాయిగా చెప్తారు, ఈ రాశి వాళ్ళు ఈ వారంలో ఇలా సుజాయిగా చెప్తారు. దానివల్ల ఫలితాలు ఉంటే సంతోషమే, ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఏదైనా నెగిటివిటీ ఉంటే కనుక జాగ్రత్తలు వహిస్తారు. అదే దానివల్ల న్యాయం జరుగుతుందంటే ప్రొసీడ్ అవ్వచ్చు. మేము జీవిత ఫలం జాతకమే తీసుకుంటాం. దాన్ని తీసుకుంటే ఎక్కువగా వాళ్ళకు ఫలితాలను పరిహారం చెప్పగలుగుతాం. అవి కూడా 50,000 పరిహారం, ₹1,00,000 పరిహారం ఉండదు. వాళ్ళే చేసుకోవచ్చు. ఖర్చులేమి ఉండవు. ఇప్పుడున్న ఖర్చులోనే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.